పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. గోరా నాస్తిక ప్రచారంలో గ్రామాలకు వెళ్ళినప్పుడు జరిగిన 2-3 సంఘటనలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్రామంలో గోరా ఉపన్యాసం మధ్యాహ్నం 1 గంటకు అని ప్రకటించబడింది. సభ సినిమా హాల్లో అని ప్రకటించారు. ఒక ఇంటిలో గోరా విశ్రాంతి తీసుకుంటున్నారు. 12:30 అయ్యింది. ఇంకా నిర్వాహకులు తనను తీసుకువెళ్ళుటకు రాలేదు. 12:45 అయినా రాలేదు. అప్పుడు గోరా లేచి సినిమా హాలు కనుక్కుని వెళ్ళారు. హాల్లో 10 మంది బెంచీల మీద పడుకుని ఉన్నారు. అక్కడున్న టేబుల్, కుర్చీలు గోరాయే సరిచేశారు. హాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారు గోరాని ఎవరో అనుకుని ఉంటారు. సరిగ్గా 1 గంట అవగానే గోరా, మహాశయులారా, నేటి ఈ సభలో ఉపన్యసించవలసిన వ్యక్తిని నేనే అంటూ ప్రారంభించారు. ఆ ఉన్న 10-12 మంది ఆశ్చర్యంతో లేచి, మీరేనా రామచంద్రరావు గారు? ఆగండి, బోలెడంతమంది జనం విశ్రాంతి తీసుకుంటున్నారు. పూలదండలు తీసుకురాను పోయిన ఆయన ఇంకా రానేలేదు. అప్పుడే మీటింగ్ ఏంటి అన్నారు. మరి మీటింగ్ మధ్యాహ్నం 1 గంటకు అని కరపత్రంలో ప్రకటించారు గదండి అని బదులు చెప్పారు గోరా. 1 గంట అంటే 1 గంటేనా? ఏ 2-3 అవుతుంది అన్నారు వారు. అందుకు గోరా, అవునులేండి, ఆస్తికత్వంలో 1 గంట అంటే 2-3 అవుతుందేమో గాని నాస్తికత్వంలో మాత్రం 1 గంట అంటే 1 గంటే అన్నారు. ఈ సమాధానంతో ఇక వారేమీ అనలేదు. ఈలోగా వారిలో నుంచి 4-5 4 వైపులా వెళ్ళి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న జనానికి సభ ప్రారంభమైందని చెప్పి వచ్చారు. చూస్తూ చూస్తూ ఉండగా 10-15 నిమిషాల్లో హాల్ అంతా నిండిపోయింది. అరగంటలో నిర్వాహకులు పూలదండలు తీసుకుని వచ్చారు. అప్పటికే సభ ప్రారంభం కావటం వారికి కాస్త కష్టం కలిగించింది. అయితే నాస్తికత్వంలో 1 గంట అంటే 1 గంటే అన్న వాదన అందరినీ సంతృప్తిపరిచింది. ఆస్తికులు తమ అశ్రద్ధను, ఆలస్యాన్ని తానొకటి తలచిన దైవమొకటి తలచును అని చెప్పి కప్పిపుచ్చుకుంటారు. బాధ్యత కర్మ మీదో భగవంతుని మీదో నెట్టివేస్తారు. నాస్తికులు అలా కాదు, బాధ్యత తామే వహిస్తారు. అలాంటప్పుడు 1 గంట 1 గంటే కాక మరేమవుతుంది? అప్పటి నుంచి ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో నాస్తికోపన్యాసాలంటే ప్రకటించిన సమయానికి సరిగ్గా ఆరంభమవుతాయని ప్రజలు ముందుగానే వచ్చేవారు. మరొక సంఘటన, ఆ గ్రామంలో క్రైస్తవులు, రోమన్ క్యాథలిక్కులు ఎక్కువ. వారి తర్వాత అధిక సంఖ్యాకులు మహ్మదీయులు, హిందువులు తక్కువ. గోరా నాస్తికోపన్యాసం ఇవ్వడానికి సైతాన్లాగా వచ్చాడు. దేవుడు లేడంటాడా? ఎలా మాట్లాడుతాడో చూస్తాం అంటూ క్రైస్తవులు రెచ్చిపోయారు. ఏమైతేనేమి, చెట్టు క్రింద సభకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. జనం కూడా వచ్చారు. గోరా ఉపన్యాసం ప్రారంభించుటకు లేవగానే అలజడి ప్రారంభమైంది. కొందరు గోరాను కొట్టుటకు కర్రలు వేసుకుని మీదకు వస్తున్నారు. సభను ఏర్పరిచిన యువకులు తాము ఊహించని ఈ పరిణామాలకు భయపడి పోలీసులకు కబురు చేద్దామని వెళ్లారు. అటు నుంచి కర్రలతో వచ్చిన వారు ముందుగా వస్తుండగా అతటి మహ్మదీయులందరూ గోరా చుట్టూ రక్షక వలయంగా ఏర్పడి ఆయన చెప్పేదానితో మేము ఏకీభవించాం. కానీ ఆయనపై దౌర్జన్యానికి పూనుకోవడం మాత్రం అమానుషం. దానిని మేము అడ్డుతాం అన్నారు. దీంతో కర్రలతో వచ్చిన వారు కొంత వెనుకంజ వేశారు. వారిలో ఒకరు కాలి చెప్పు తీసి, సైతాన్, చెప్పుతో కొట్టాలి అని విసరబోయాడు. గోరా వెంటనే, అయ్యా, విసిరితే ఒక చెప్పు వద్దు, 2 విసరండి, ఒకటి మీ వద్ద
మరొకటి మా వద్ద ఉంటే ఎవరికీ ఉపయోగం ఉండదు అని హాస్యోక్తి విసిరారు. అందరూ నవ్వారు. దీనికి చెప్పు తీసిన అతను సిగ్గుపడి చెప్పు విసరకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత క్రైస్తవ పెద్దలు కూడా ఈ సంఘటనకు సిగ్గుపడి గోరాని క్షమాపణ కోరుకున్నారు. ఆ రోజు సభ ఆగిపోయింది. కానీ మన్నాడు అందరి సహకారంతో నాస్తికోపన్యాసం నిర్విఘ్నంగా కొనసాగింది. ఇంకొక సంఘటన. ఆంధ్రప్రదేశ్లోని ఒక పట్టణంలో ఘోర నాస్తికోపన్యాసం జరిగింది. సభకు చాలామంది విద్యార్థికులు, మేధావులు వచ్చారు. ఉపన్యాసానంతరం సభికుల ప్రశ్నలకు ఘోర సమాధానాలు ఇస్తారు గదా. అప్పుడు ఒకరు, మీకు దేవునిలో నమ్మకం లేకపోతే రామచంద్రరావు అని ఎందుకు పెట్టుకున్నారు అని అడిగారు. దానికి ఘోర, రామచంద్రరావు అనే పేరు నేను పెట్టుకున్నది కాదు, మా నాన్నగారు పెట్టారు. నేను ఘోర అనే పేరును కూడా నాకు వాడుకుంటున్నాను అన్నారు. అప్పుడు ఆయనే, మీ పిల్లలకు మీరు పెట్టుకున్న పేర్లు ఏమి అని అడిగారు. లవణం, మైత్రి, విద్య, విజయం అని ఘోర జవాబు. ప్రశ్నకర్త అసహనం ఎక్కువైంది. మరి మీకు దేవునిలో నమ్మకం లేకపోతే నమస్కారం ఎందుకు పెడతారు అని ప్రశ్నించారు. నమస్కారం అంటే గౌరవ సూచకంగా వస్తున్నాను, వెళుతున్నాను అని చెప్పడం. కొందరు గుడ్ మార్నింగ్ అంటారు, కొందరు సలాం అలైకుం అంటారు, కొందరు కౌగిలించుకుంటారు, మరికొందరు షేక్ హ్యాండ్ చేసుకుంటారు. ఎస్కిమోలు అయితే ముక్కు రాసుకుంటారు. అలాగే నమస్కారం అభివాదం చేసుకునే ఒక పద్ధతి అని ఘోర వివరించారు. ప్రశ్నకర్త ఉండబట్టలేకపోయారు. అదే అయితే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒక చెంపదెబ్బ ఎందుకు కొట్టకూడదు అని ప్రశ్నించారు. అందుకు ఘోర, అతి నెమ్మదిగా కొట్టవచ్చును, తిరిగి చెంపదెబ్బ స్వీకరించుటకు సిద్ధంగా ఉంటే కొట్టవచ్చును. అందుకు నేను సిద్ధంగా లేను కనుక నేను నమస్కారం అంటున్నాను, ఎదుటివారు నమస్కారం అంటున్నారు అని అన్నారు. దీంతో ఆ ప్రశ్నకర్త సభ వదిలి వెళ్ళిపోయారు కోపంగా. విభిన్న మనస్తత్వాలు తెలిపే ఇలాంటి సంఘటనలు నాస్తిక ప్రచారంలో ఘోర ఎదుర్కొన్నారు. ఒకచోట దేవుడు దెయ్యం లేకపోతే తల్లినే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనే ప్రశ్న కూడా వేశారు. ఇలాంటి ప్రశ్నలు ప్రశ్నకర్తల సాంస్కృతిక స్థాయిని తెలుపుతాయి. మధ్యప్రదేశ్లోని రత్లాం పట్టణంలో 1959లో నాస్తికత్వం గురించి సభ జరుగుగా లవణంని ఒక విద్యార్థికుడు, మీరు ఘోర పుత్రుడేనని నిరూపించుకోగలరా అని అడిగారు. ప్రశ్న వెనుక భావాన్ని గమనించిన లవణం, నేను నిరూపించుకోలేను అన్నారు. దీంతో ప్రశ్నకర్తకు కథ అడ్డం తిరిగింది. ఆయన ఆశించింది వేరు. లవణం ఇలాంటి వ్యక్తిగతమైన ప్రశ్నకు ఉద్రేకపడతారు అనుకున్నారు. అలా జరగక స్పష్టమైన సమాధానం రావడంతో ప్రశ్నకర్త చేసేది లేక, అలాగే దేవుణ్ణి కూడా నిరూపించలేను అన్నారు. దానిపై నేను చెప్పేది అదే, దేవుణ్ణి నిరూపించలేనని, అది మీ నమ్మకమని స్పష్టంగా చెప్పండి అన్నారు లవణం. న్యాయశాస్త్రంలో మాతృత్వం నిరూపించదగినది, పితృత్వం విశ్వసించవలసింది మాత్రమే అని ఒక సూత్రం ఉన్నది. దానినే లవణం గుర్తు చేశారు. ఇలా రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దైవం అబద్ధం అనగానే ముందుగా ఎదుర్కొనేవి మూఢనమ్మకాలు. దేవుడు లేకపోతే ఆ మహత్యం ఎలా జరిగింది, ఈ అద్భుతం ఎలా జరిగింది అనే ప్రశ్నలు వస్తాయి. చాలా సందర్భాలలో మహత్యాలు అని చెప్పబడేవి జరగకుండానే జరిగాయని ప్రచారంలోకి వస్తాయి. వాటిని నిర్ధారణ చేసుకొనుటకు ప్రయత్నిస్తే ఈ విషయం బయటపడుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఏదో కిటికే గాని మహత్యం ఏమీ ఉండదు. వాటిని ఎవరైనా చేయవచ్చు. నాస్తిక ప్రచార సందర్భంలో కొన్నిటిని నిర్ధారణ చేసి అవి జరగలేదని నిరూపించారు. మరికొన్నిటిలో మహత్యం లేదని, ఎవరైనా చేయవచ్చునని చెప్పి తాను చేసి చూపించారు. ఈరోజు మనం
గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.